వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఒక్కొక్కసారి వండడానికి టైం ఉండదు, లేదా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అందుబాటులో ఉండనప్పుడు ఒక్క వంకాయలు పోపు దినుసులు ఉంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉండే ఈ కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ని ఒకసారి ట్రై చేయండి. వాంగీబాత్ లంచ్ బాక్స్కి కూడా చాలా సింపుల్ రెసిపీ. ఈ టేస్టీ వాంగీబాత్ రెసిపీ తయారీ కోసం అన్నమాట నేను ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ని 1/2 గంట నానబెట్టేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో వేసి కుక్ చేస్తున్నాను అనమాట. ఈ అన్నం ఉడికేలోపు చాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 5 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలి. ముందు ఇవి బాగా వేగాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇందులో జస్ట్ చిటికెడే మెంతులు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకొని ఈ నువ్వులు కూడా ఎర్రగా వేగాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నా. ఎండు కొబ్బరి పొడి లేనప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా సరే ఇందులో వేసుకొని బాగా వేగిన తర్వాత మసాలా అన్నమాట. చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే చిన్నవి 2 మరాఠీ మొగ్గలు, పలావ్ పువ్వు చిన్నది బాగా వేపనిచ్చేసి ఇవన్నీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ రైసు ఉడికిన తర్వాత వడగట్టేసుకోవాలన్నమాట. దీనికోసం లేత ఫ్రెష్గా ఉండే వంకాయలు 3 తీసుకుని నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చివరిలో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇగోండి ఈ విధంగా అన్నమాట వంకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగకుండానే ఈ కట్ చేసిన వంకాయ ముక్కల్ని అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టేసి అన్నమాట ఉంచితే వంకాయలు మగ్గుతాయి. ఇప్పుడు వంకాయలు బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఈ ముక్కలకి పట్టినట్టు కలిపేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసి అది పలచగా కానీ గుజ్జులాగా కానీ చేసుకొని అనమాట ఆ చింతపండు రసాన్ని ఈ వంకాయల్లోనమాట వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. జస్ట్ 1/2 టీ గ్లాసు వాటర్ అనమాట అయ్యేటట్లు ఈ చింతపండు రసాన్ని వేసుకొని ఈ వాటర్ అనమాట చింతపండు పులుపు ఈ ముక్కలకి పడుతుంది బాగానే. ఈ విధంగా డ్రైగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి అనమాట అన్నంని వేసుకొని మనం ఇందాక మొదటగా తయారు చేసుకున్న ఆ మసాలా పొడి కూడా ఈ రైస్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మొత్తం అన్నమాట అన్నానికి పట్టేటట్లు కింద నుండి పైకి, పైనుండి కిందకి చక్కగా అట్ల కాడతో కలిపేసుకోవాలి. ఈ వాంగీబాత్ రెసిపీకి మనకి టేస్ట్ ఇచ్చేది ఈ పొడిలోనే ఉంటుంది. వాంగీబాత్ కోసం తయారు చేసిన ఈ మసాలా పొడిని అనమాట మనం తయారు చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవచ్చు. అది 2 months పాటు కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది. ఈ వాంగీబాత్ రెసిపీ మనకి గెస్ట్స్ ఎవరైనా వచ్చినా నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా చేసుకోవటానికి చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది. రైస్ మనం ఎక్కువ క్వాంటిటీలో ఒక్కొక్కసారి వండేసినా ఈ విధంగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.